హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. సో ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నిన్న చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రీడింగ్కి చాలా అందరూ సపోర్ట్ చేశారు, అందరికీ చాలా నచ్చింది. సో ఈరోజు కూడా ఒక వెరైటీ రీడింగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లవ్ లెటర్ ఫ్రమ్ యువర్ పర్సన్. సో మీ వ్యక్తి నుంచి మీకు లవ్ లెటర్, మీ వ్యక్తి ఒకవేళ లవ్ లెటర్ రాస్తే అది ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు. సో ఈ రీడింగ్ అనేది నేను ఈరోజు చేయబోతాను. ఇంతవరకు నా ఛానల్లో ఇటువంటి రీడింగ్ నేను ఎప్పుడూ చేయలేదు. సో మీరు కొత్తదనాన్ని మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి నేను వెరైటీ రీడింగ్ అనేది మీ ముందుకు తెచ్చాను. సో మీరేం చేయాలంటే ముందుగా మీ వ్యక్తిని మనసులో తలుచుకోవాలి అండ్ ఆ తర్వాత రీడింగ్ చూడండి. మనస్ఫూర్తిగా వాళ్ళ పేరుని తలుచుకొని మన రీడింగ్ చూస్తే కనుక మీకు రెజినేట్ అవుతుంది. అండ్ అందరూ చాలామంది చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారండి, కానీ ఎవరు కూడా లైక్ చేయటం లేదు. సో మీరు లైక్ చేయటం, హైప్ చేయటం చేస్తే కనుక నా రీడింగ్ అనేది చాలామందికి వెళుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మిగతా వాళ్ళు కూడా చూసి వాళ్ళకి నచ్చితే కనుక వాళ్ళు కూడా ఏదైనా హెల్ప్ అనేది దొరుకుతుంది. వాళ్ళకి ఒక ఆనందము, ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. పాటించే వాళ్ళకి బాగుంటుంది, లేని వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంటు. సో ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం ముందుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, తర్వాత మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే నా పర్సనల్ రీడింగ్స్కి ఈరోజు లాస్ట్ డే అండి. సో దీని తర్వాత డిస్కౌంటెడ్ పర్సనల్ రీడింగ్ అనేది ఉండదు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, 500కి 1 అవర్ టెలిఫోనిక్ రీడింగ్ అనేది అడుగుతున్నారు. సో అమ్మ, నేను దయచేసి నా టైం అనేది నాకు వెరీ వెరీ ప్రెషియస్. ఓకే, సో నేను 1 అవర్లు అలా గంటలు నేను ఫోన్లో మాట్లాడలేను. మీరు ఇచ్చే 500 కోసం నా టైం అనేది అంతా నేను మీకు ఇవ్వలేను. ఓకే, సో ఈ డిస్కౌంటెడ్ రీడింగ్స్ ఏంటంటే 10 minutes వీడియో అనేది మీకు పంపబడుతుంది. అదే నేను ఆల్రెడీ చెప్పున్నాను, అయినా సరే పదే పదే అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. దయచేసి మీకు ఇంగ్లీష్ రాదు అంటే కనుక మరి నేనేమి హెల్ప్ చేయలేను. చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు అండ్ వాళ్ళకి పేమెంట్ చేయటం అనేది తెలియదు అనేసి చెప్తున్నారు. కానీ నావైతే ఫ్రీ రీడింగ్స్ అనేది అయితే లేవమ్మా. మీరు ఇంకెవరినైనా, వేరే ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ఎంకరేజ్ చేస్తారంటే ఏంటంటే ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో టైప్ చేయటము అట్లంతా నాకు తెలియదు. సో దయచేసి నా ఛానల్ని వదిలేసి వేరే ఛానల్స్కి వెళ్ళిపోండి, నాకేం ప్రాబ్లం అనేది లేదు. సో నా ఛానల్ మ్యాక్సిమం అంటే ఎడ్యుకేటెడ్ వాళ్ళకే ఉంటుందండి. ఫస్ట్ నేను ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేశాను, తర్వాత తెలుగుకి అనేది నా మదర్ టంగ్ కాబట్టి నాది వచ్చాను. తెలుగులో టైప్ చేయాలి, గంటలు ఫోన్లో మాట్లాడి పర్సనల్ రీడింగ్ చేయాలి అంటే నా వల్ల అవ్వదు, నాకు అంత టైం లేదు. మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఎవరిని కూడా బలవంత పెట్టడం లేదు, నా ఛానల్కి రండి చూడండి అనేసి. కానీ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అని మాత్రమే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో చాలామంది మీకు కోపం ఎక్కువ, పొగరు ఎక్కువ. నిన్న సుబ్బారెడ్డి గారు అయితే మీ ముఖానికి చేతులకి సంబంధం లేదు, మీరు అందంగా ఉంటారు అనేసి కామెంట్ పెట్టారు. సో కొన్ని నవ్వుకుంటాను కామెంట్స్, కొన్ని ఏమో కోపం తెప్పిస్తాయి. కొన్ని కామెంట్స్ కోపం తెప్పిస్తే నేను వాళ్ళకి గట్టిగా ఇచ్చేస్తాను. ఏంటంటే ఒక్కొక్కరి మనస్తత్వం, వ్యక్తిత్వం ఒకలా ఉంటుందండి, మనం మార్చలేం కదా. సో మీకు ఏది ఇష్టమైతే అది చూస్తారు, లేదంటే వదిలేస్తారు, అంతే కదా. సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. ఈరోజు మనం మీ వ్యక్తి నుంచి ఒక లవ్ లెటర్ చూద్దాం. ఓకే, ఇది వెరైటీ రీడింగ్. సో ఫస్ట్ ఈ మిస్టిక్ రోజ్ ఒరాకిల్ డెక్స్ నుండి కార్డ్స్ తీస్తాను. దానిలో మనకి చాలా మెసేజెస్ వస్తాయి, దాన్ని క్లారిఫై చేస్తూ టారో కార్డ్స్ తీస్తాను. సో దాని ద్వారా నేను మీకు మెసేజ్ అనేది చెప్తాను, లవ్ లెటర్ అనేది చెప్తాను. ఓకే, బ్యాక్ స్టాబింగ్, టెడ్డీ బేర్, talking, the golden mirror, paradise, passion. సో ఇప్పుడు మనము టారో కార్డ్స్ ద్వారా క్లారిఫై చేద్దాం. ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ తీద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ బ్యాక్ స్టాబింగ్ అనే కార్డ్ ఎందుకు వచ్చింది? బ్యాక్ స్టాబింగ్ అనే కార్డ్ ఎందుకు వచ్చింది? ప్లీజ్ క్లారిఫై. ఓకే, టెడ్డీ బేర్ అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ కార్డు? 5 of Pentacles,
టాకింగ్కి క్లారిఫైయర్ 3 ఆఫ్ కప్స్, గోల్డెన్ మిర్రర్కి ఏస్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ప్యారడైజ్కి క్లారిఫైయర్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ప్యాషన్కి క్లారిఫైయర్. ఓకే, సో మనకి క్లారిఫైయర్ కార్డ్స్ కూడా వచ్చేసాయి. సో ఫస్ట్ అసలు పైన మెసేజెస్ చదువుతాం. బ్యాక్ స్టాపింగ్, హార్ట్ బ్రేక్, పెయిన్, సపరేషన్ అండ్ లాస్, డిప్రెషన్ అండ్ లైస్, షాకింగ్ అటాక్. ఓకే, టెడ్డీ బేర్ ఎందుకు వచ్చిందంటే ఇంట్రెస్ట్ ఇన్ యూ, బ్లూమింగ్ రొమాన్స్, ఫ్లర్టింగ్, వాంట్ టు డేట్. దెన్ టాకింగ్ వచ్చేసి ఇంట్రెస్టెడ్, అవైటింగ్ మెసేజెస్, టెక్స్ట్, కాల్స్ అండ్ ఈమెయిల్స్, టాకింగ్ మోర్. ద గోల్డెన్ మిర్రర్ అంటే నార్సిసిస్ట్, లవ్ బాంబింగ్, సెల్ఫ్ అబ్జార్బ్డ్, వన్ సైడెడ్. ప్యారడైజ్, హ్యాపీనెస్ అండ్ జాయ్, ప్లేఫుల్నెస్, ఎంజాయ్ విత్ ఈచ్ అదర్, హనీమూన్ ఫేస్. ప్యాషన్ అంటే ఇన్సేన్ కెమిస్ట్రీ, స్పార్క్స్, హ్యావింగ్ ఈక్వల్ ఇంట్రెస్ట్, బర్నింగ్ డిజైర్. ఓకే, సో వెరీ వెరీ క్లియర్ మెసేజెస్ వచ్చాయి మీ పర్సన్ నుంచి. సో ఇప్పుడు మనము మన రీడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. లవ్ లెటర్ అని చెప్తాను. ఓకే, సో మీరు మిమ్మల్ని మీ పర్సన్ ఎలాగైతే పిలుస్తారో అదే ఆ పేరు అనేది మీరు తలుచుకోండి. ఓకే, ఏంటంటే మై డియర్, నేను ఈరోజు నీకు ఈ లవ్ లెటర్ ఎందుకు రాస్తున్నానంటే నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఎస్, మన మధ్యలో కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే మనమిద్దరము చాలా కాలంగా ఒక సపరేషన్లో ఉన్నాము. కానీ నేను ఇంకా నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ఒక ఎండింగ్ అనేది మన ఇద్దరి మధ్య జరిగింది. ఎందుకంటే అది ఒక బ్యాక్ స్టాబింగ్ అని నువ్వు అనుకున్నావు, అది ఒక వెన్నుపోటు అని నువ్వు అనుకున్నావు. కానీ ఈ అన్నిటికీ నేను నీకు ఈరోజు క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక క్లియర్గా నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అందుకోసమనే ఈ లవ్ లెటర్ అనేది నీకు రాస్తున్నాను. ఎందుకంటే నా మనసులో ఉండే విషయాలన్నీ నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, నా మీద ఒక ద్వేషం అనేది పెంచుకుంటున్నావు, నా మీద కోపంగా ఉన్నావు. కానీ ఇవన్నీ కూడా నాకు వర్తించవు. ఎందుకంటే నా ఒరిజినల్గా నేనేంటి అనేది నీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన ఫోన్లోను కానీ మెసేజెస్లో కానీ నేను ఇంత క్లియర్గా చెప్పలేకపోతున్నాను. అందుకని చెప్పి నేను నీకు లవ్ లెటర్ ద్వారా తెలియజేస్తున్నాను. ఏంటంటే అసలు మన రొమాన్స్ అనేది ఎంత బాగా మొదలైంది ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. మన పాస్ట్ ఎలాగ ఉండేది, మనం ఇద్దరము ఎంత బాగా రొమాంటిక్గా ఉండేవాళ్ళం, ఫ్లర్ట్ చేసుకునే వాళ్ళము, జోక్స్ వేసుకునే వాళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళము, హ్యాపీగా క్యాండిల్ లైట్ డిన్నర్స్ చేసేవాళ్ళము, బీచ్కి వెళ్ళే వాళ్ళము. ఇంత హ్యాపీగా ఉండే మనకి అసలు మన ఇద్దరి మధ్యలో ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది, ఈ సపరేషన్ వచ్చింది? ఒక్కసారి ఆలోచించు. ప్రశాంతంగా ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని ఆలోచించు. అసలు మన ఇద్దరి మధ్యలో ఎందుకు ఇటువంటి ఒక సెపరేషను, డిస్టర్బెన్స్ అనేది వచ్చింది? ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే మన ఇద్దరికి మధ్యలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు నువ్వు ఏదైతే మన ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందో నువ్వు మాటికి ఎత్తి చూపించడము, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాతో ఉండట్లేదు, నాకు ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు. సో ఇలాగా నీ డిమాండ్స్ పెరిగే కొద్దీ నాకు అది ప్రాబ్లం అయింది. ఎందుకంటే నేను డబ్బులు సంపాదించకపోతే నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది రాదు. సో నేను కష్టపడితేనే నాకు డబ్బులు వస్తాయి, నా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. నాకు ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ రకరకాల టెన్షన్స్ ఉన్నాయి. సో దాన్ని నువ్వు అర్థం చేసుకోకుండా నా నుంచి ఇంకా 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 ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక అది నాకు చాలా కష్టమైపోయింది. ఇంకా ఒకానొక స్టేజ్లో నేను నిన్ను బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నీ మెసేజెస్ అనేవి నాకు చాలా డిస్టర్బెన్స్, మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నాయి. ప్లస్ నేను మన ఇద్దరి మధ్య ఏదైతే ఈ మిస్అండర్స్టాండింగ్ ఉందో దాన్ని ఇంకా పొడిగించాలనుకోలేదు. ఎందుకంటే నువ్వు ఒక మాట అండము, నేను మళ్ళీ తిరిగి ఒక మాట అండము, సో ఇద్దరము హర్ట్ అవ్వటము, ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా నేను ఆలోచించి కొంతకాలం అనేది బ్రేక్ ఇద్దాము అన్నట్టుగా నిన్ను బ్లాక్ చేశాను. సో నాకు ఒక ప్రాజెక్ట్ డెడ్లైన్ కానీ అప్పట్లో చాలా ప్రెషర్ ఉండింది నాకు. సో దానివల్ల నేను నిన్ను బ్లాక్ చేయటం అయితే జరిగింది. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, అది నీకు చాలా కష్టం కలిగించింది, చాలా అవమానంగా అనిపించింది, చాలా బాధపడ్డావు, అది నేను అర్థం చేసుకుంటాను. కాకపోతే ఏంటంటే మన కనెక్షన్ని ఇంత ఘోరంగా ఎండ్ చేయాల్సిన పని లేదు కదా. అసలు మన కనెక్షన్ని ఎండ్ చేసేసి అసలు ఇద్దరం ఒక విరోధుల్లాగా, ఒక
ఎవరో తెలియని అజ్ఞాతంగా ఉండడం అంటే కష్టంగా ఉంది. ఎందుకంటే మనము చాలా ఎంజాయ్ చేసాము ఇంతకుముందు, మనము సెలబ్రేట్ చేసుకున్న పార్టీస్ కానీ, బయటికి వెళ్ళటం కానీ, ఒంటరిగా గడిపిన వెకేషన్స్ కానీ, ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే చాలా కష్టంగా ఉంది నాకు కూడా. నేను నీ మెసేజెస్ కోసం అనేది చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. ఒక మెసేజ్ కానీ, ఒక కాల్ కానీ, ఒక ఈమెయిల్ కానీ, సో ఏదైనా వస్తే నేను బాగుండును అని వెయిట్ చేస్తున్నాను. నాకు నీతో చాలా మాట్లాడాలని ఉంది, మళ్ళీ టైం స్పెండ్ చేయాలని ఉంది, మళ్ళీ మనం ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవాలి, హ్యాపీగా అట్లీస్ట్ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి అని అయితే నేను నిన్ను అదే ఒక కోరిక అనేది నా మనసులో ఉంది. అది నీకు చెప్పాలనుకుంటున్నాను నేను. సో అదే కాకుండా ఒక విధంగా నువ్వు ఒక కంట్రోలింగ్ పర్సను, చాలా అంటే ఏంటంటే వన్ సైడెడ్ లవ్ అనుకున్నావు. సో నువ్వు నీ సైడ్ నుంచే లవ్ అనుకుంటున్నావు నువ్వు, కానీ అది కాదు, ఇది మ్యూచువల్ లవ్. నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో నేను కూడా నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. సో కానీ అది నాకు చెప్పే విధానం అనేది తెలియదు, అది నీకు కూడా తెలుసు. ఎందుకంటే నేను అంత రొమాంటిక్గా, అంత నీకు ఇష్టమైన పద్ధతిలో నేను నా ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ నా మనసులో ఉండే ఆ భావనలు కానీ, నా మనసులో ఉండే ఆ ప్రేమ ఆప్యాయత కానీ అవన్నీ నిజము. దీనికోసం ఒక్కసారి మనమిద్దరము క్లియర్గా మాట్లాడుకొని కూర్చొని ఒక క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయొచ్చు కదా ప్రియా. సో దయచేసి ఒక్కసారి ఈ విషయం అనేది ఆలోచించు. నాకు తెలుసు నేను బ్లాక్ చేశాను, మన ఇద్దరం విడిపోయాము, ఇవన్నీ నాకు తెలుసు. నేను తొందరలోనే అన్బ్లాక్ కూడా చేస్తాను. కానీ నీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది నాకు కొంచెం భయంగా ఉంది. అందుకనే ముందుగా నేను నీకు ఇక ఈ లవ్ లెటర్ అనేది పంపిస్తున్నాను. ఎందుకంటే మనకిద్దరికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. మనమిద్దరము వైఫ్ అండ్ హస్బెండ్స్ లాగా హ్యాపీగా లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు. ఇక్కడ క్వీను కింగు ఉన్నారు. ఒక క్వీను కింగు ఎలాగైతే ఉంటారో మన ఇద్దరం కూడా మన జీవితం అనేది హ్యాపీగా మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు. సో మనకి ఏం ప్రాబ్లము, ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాను, నువ్వు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నావు, ఇంకా మనకు వచ్చే ప్రాబ్లం ఏముంది? మనకి హ్యాపీనెస్, జాయ్ అవన్నీ కూడా మన లైఫ్లోకి అనేది తిరిగి వస్తాయి. సో మన ఇద్దరము ఒకరికొకరు తోడుగా ఉండి ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ఒక హనీమూన్ సెలబ్రేట్ చేసుకోవచ్చు మనం హ్యాపీగా. మనం ఇద్దరం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో అదే ప్లేస్కి మనం హనీమూన్కి కూడా వెళ్ళొచ్చు. నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నావో అక్కడికి మనం వెళ్ళే అర్హత, స్తోమత మనకి ఇప్పుడు ఉంది. సో దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. సో నువ్వు దయచేసి ఒకసారి ఆలోచించు. మన కనెక్షన్ని అంత ఈజీగా తెంచేయద్దు. ఒకసారి ఆలోచించు. మన ఇద్దరికి ఉండే ఆ ప్యాషన్ కానీ, ఆ అట్రాక్షన్ కానీ, మన ఇద్దరము ఎంత ఎంజాయ్ చేసాము, ఒకరి స్పర్శతో ఒకరు అసలు చాలా హ్యాపీనెస్ అనేది పొందాము. అది నీకు కూడా తెలుసు. మరి ఎందుకు ఈ దూరం, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్, ఎందుకు నన్ను అలాగ దూరం పెడుతున్నావు? దయచేసి ఒక కాల్ కానీ, మెసేజ్ కానీ, ఏదైనా ఒక ఈమెయిల్ కానీ, ఏదో ఒకలాగా నన్ను ఒక చిన్న సిగ్నల్ అయినా ఇవ్వు. అప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను. సో నాకు నీ దగ్గర నుంచి నేను ఎక్కువగా ఆశించట్లేదు. ఒక సిగ్నల్, ఒక మెయిల్, కాల్, మెసేజ్ ఏదో ఒకటి, ఒక సైన్ ఇస్తే గనక, అంటే నువ్వు కూడా నా పైన ఇంట్రెస్ట్గా ఉన్నావు అని తెలిసిందంటే గనక ఖచ్చితంగా నేనే నిన్ను కాంటాక్ట్ అవుతాను, అన్బ్లాక్ చేస్తాను, నేను నీ దగ్గరికి వస్తాను. నా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎందుకు అలా ప్రవర్తించాను అనే దానికి నీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో మనది ఇలాగ ఎండ్ అయిపోయే కనెక్షన్ అయితే కాదు. ఎందుకంటే మనము వైఫ్ అండ్ హస్బెండ్స్ లాగా లైఫ్ లాంగ్ కలిసి ఉందామని ప్రామిస్ చేసుకున్నాము ఒకరికొకరు. మన ఇద్దరము ఎట్టి పరిస్థితుల్లో విడిపోము అనే మాటలు అనుకున్నాము. సో అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వు, లేదంటే ఒక సైన్ ఇవ్వు. అప్పుడు నాకు ధైర్యం వస్తుంది, నేను నిన్ను కాంటాక్ట్ అవుతాను, నిన్ను అన్బ్లాక్ చేసి నేను నీతో మళ్ళీ మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, చాలా చాలా లాట్స్ ఆఫ్ లవ్ మై డియర్. ఓకే, సో నా మనసులో ఉండే వేదనని నువ్వు అర్థం చేసుకుంటావు అని నేను కోరుకుంటున్నాను. ఓకే, మళ్ళీ కలుద్దాము. ఇదండి మీ పర్సన్ యొక్క లవ్ లెటర్. ఎలా అనిపించింది, ఎంతమందికి రెజనేట్ అయింది? ఓకే, సో ఇది కొన్ని పాయింట్స్ కొంతమందికి రెజనేట్ అవుతాయి, అందరికీ అన్ని పాయింట్స్ రెజనేట్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కదా.
సో ఎంతమందికి రెజినేట్ అయింది, ఎన్ని పాయింట్స్ రెజినేట్ అయ్యాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి రీడింగ్స్ మీకు ఇంకా నచ్చాయి అంటే కనుక నేను ఇంకా చేస్తాను. ఎందుకంటే మీకు నచ్చిన రీడింగ్ చేయటం అనేది నా మెయిన్ ఇది అనమాట, ఎయిమ్. ఓకే, ఈ ఛానల్లో అందరికీ నచ్చాలి, అందరూ చూడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అనేదే నా యొక్క ఎయిమ్ అనమాట. ఓకే, సో ఇదండి. మళ్ళీ ఈరోజుతో నా డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేవి లాస్ట్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దయచేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీ రీడింగ్స్ అనేవి చేయబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.